ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీజేపీ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీపై అనుచిత పోస్టులు పెడతారని బీజేపీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్పై దాడికి ప్రయత్నం చేశారు. యువజన కాంగ్రెస్ నేతలు సందీప్, ప్రశాంత్ సహా మరో ముగ్గురు బీజేపీ ఆఫీస్ వద్ద అరగంట పాటు హంగామా చేశారు. కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మా ఇక్కడ రూరల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి పాలకొల్లు శ్రీనివాసరావు పైన ఈయన ఏదో రాహుల్ గాంధీ మీద పోస్ట్ పెట్టాడనే ఉద్దేశంతో పెట్టాడని వాళ్ళు ఆరోపణ చేస్తూ ఫోన్లో బెదిరించడమే కాకుండా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేసి ఇక్కడ తాగి దుర్భాషలాడి అతన్ని బెదిరించడం జరుగుతూ ఉన్నది. ఇది ఇవాళతోనే కాదు, గతంలో కూడా మా శ్రీనివాసరావుని బెదిరిస్తూ ఉన్నారు, చంపుతామంటున్నారు, కొడతామంటున్నారు, పొడుస్తామంటున్నారు. దయచేసి కాంగ్రెస్ నాయకులు గోండాలు అవ్వటం మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సత్తుపల్లి నియోజకవర్గంలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా మీ నోటీసులోకి రావాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్లా ఉంచండి, గోండాల్లాగా తయారు చేయకండి. ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు అని చెప్పుకుంటూ ఈ బీజేపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడానికి వచ్చిన సందీప్, ప్రశాంత్ వాస్తవంగా వాళ్ళ కండిషన్స్ కూడా బాలేదు. మన సత్తుపల్లి సాంప్రదాయం కూడా కాదు. రాజకీయాలు ఎన్నికలప్పుడే ఉంటాయి తప్ప మామూలు టైంలో సత్తుపల్లి నియోజకవర్గంలో అన్ని పార్టీల వాళ్ళం అన్నదమ్ముల్లాగే ఉంటాం. మొట్టమొదటిసారిగా కొత్త సాంప్రదాయానికి ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పుకుంటున్న ఈ సందీప్, ప్రశాంత్ మా ఎమ్మెల్సీ మీటింగ్ జరుగుతుంది, పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దౌర్జన్యం చేశారు. మీరు రాహుల్ గాంధీ మీద పోస్ట్ పెట్టారు. పోస్ట్ మేమేం పెట్టలేదు. ఎవరో పెట్టిన పోస్ట్ని మా మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాస్ దాన్ని షేర్ చేశాడు. ఇంతకు ముందు కూడా పాలకొల్లు శ్రీనివాస్ మీద బెదిరింపు కాల్స్ చాలా వస్తున్నాయి.